నీవే, దుష్టుల పనులు విరగొట్టువాడవు నీవే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం గ్రంథం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నేను ఆరాధించడానికి మేము సమాయత్తమవుతుండగా మీరు మాతో మాట్లాడుతారండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. దైవ దాసులను, అపాత్రులను, అనేకమైన హద్దుబాట్లు కొరతలు కలిగిన వాడును, నా కొరతలన్నింటినీ కూడా మీరు కొట్టివేసి ప్రతి లిమిటేషన్ను అధిగమించి దేవుని యొక్క వాక్యము చేరవలసిన రీతిలో, చేరవలసిన పరిమాణంలో దేవుని ప్రజలకు చేరడానికి మీరు కావాల్సిన కృపను అనుగ్రహించండి. సహాయం చేయండి, మాకు తోడుగా ఉండండి. ప్రతి ఆటంకం నుంచి తప్పించండి, మనం బలపరచండి, చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి. మనం ఈ చదివిన కీర్తన గ్రంథంలో ప్రతి కీర్తనకి, అంటే కొన్ని కీర్తనలకి మనకి సందర్భం, ఇన్స్క్రిప్షన్స్ కనపడతాయి. కాబట్టి దావీదు జీవితంలో ప్రత్యేకమైన సందర్భంలో రాసినటువంటి కీర్తన ఇది. నేను ఈరోజు ఈ కీర్తనని వర్స్ బై వర్స్ చెప్పబోట్లేదు, కానీ ఈ కీర్తనను ఒక్కసారి మీకు పరిచయం చేసి ఆ పరిస్థితిలోనికి మేము తీసుకొని వెళ్తాను. కాబట్టి దావీదు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాసిన కీర్తన. మొదటి వచనంలో తన పరిస్థితిని వివరిస్తున్నాడు. ఏంటి ఆయన పరిస్థితి? నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. మొదటి వచనంలో తన పరిస్థితిని వివరిస్తున్నాడు. రెండవ వచనంలో ఇతరులు తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో చెప్తున్నాడు. ఏం మాట్లాడుకుంటున్నారు? దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. మూడవ వచనంలో దేవుడు తన జీవితంలో ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. ఏమై ఉన్నాడు? యెహోవా నీవే నా కేడము, నీవే నాకు అతిశయాస్పదము, నా తల ఎత్తువాడు. ఇంగ్లీష్ పాట ఉంటుంది, మై గ్లోరీ అండ్ లిఫ్టర్ ఆఫ్ మై హెడ్. నా యొక్క అతిశయాస్పదము, నా తల ఎత్తువాడు నీవే. నాలుగో వచనంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు పరిశుద్ధ పర్వతం నుండి నాకు. మూడో వచనం దేవుడు ఏమై ఉన్నాడు. నాలుగో వచనం దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థనకి జవాబిస్తూ ఉన్నాడు. ఐదో వచనం కాబట్టి ఆయన రెస్పాన్స్ ఏంటి? ఎవరి రెస్పాన్స్? దావీదు యొక్క రెస్పాన్స్ ఏంటి దావీదు యొక్క రెస్పాన్స్? ఈ కష్టంలో, శ్రమలో నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఇక్కడ మరలా ప్రార్థన చేస్తున్నాడు నిశ్చయతతోటి. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దమడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగ్గొట్టువాడవు నీవే. లాస్ట్లో ఆయన ఆరాధిస్తున్నాడు, డిక్లేర్ చేస్తున్నాడు, రక్షణ యెహోవాది, నీ ప్రజలందరి మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. కనుక ఈ కీర్తన రాసిన ప్రత్యేకమైన సందర్భం చూస్తే దావీదు జీవితంలో కొన్ని పెక్యూలియర్ సిట్యుయేషన్స్ మనకు కనపడతాయి. దావీదు జీవితం మనందరికీ బాగా పరిచయమైన జీవితం, చాలా ఆశీర్వాదకరమైన జీవితం. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడి గొప్ప వీరుడయ్యాడు. గొలియాతును చంపాడు, ఆ దేశానికి మొత్తానికి పెద్ద హీరో అయిపోయాడు. రాజుగారి దగ్గర సైనికుడిగా ఉండడం మాత్రమే కాకుండా శతాధిపతి అయిపోయాడు, బహుశా సహస్రాధిపతి అయి ఉంటాడు. ఈ లోపల అనేకమైన యుద్ధాలు చేసి విజయాలు సాధించాడు, రాజుగారికి అల్లుడయ్యాడు. ఇక నెక్స్ట్ స్టెప్, సౌలు కానీ తప్పుకుంటే నెక్స్ట్ ఎవరయ్యా రాజు అంటే యోనాతాను కాదు, దావీదు రాజు. ఇక సింహాసనానికి ఒక్క స్టెప్పే ముందున్నాడు, పక్కన దూరం ఉన్నాడు. ఈ లోపల దేవుడు తన జీవితాన్ని అప్స్ అండ్ డౌన్ చేశాడు, పారిపోవాల్సి వచ్చింది. కొంతమంది చరిత్రకారులు చెప్తారు, బహుశా ఆ కాలం దావీదు పారిపోయిన కాలం దాదాపు 9 కంటే ఎక్కువ సంవత్సరాలు సౌలు యొక్క చేతిలో నుండి పారిపోతూ వచ్చాడు. ఆ కాలంలో చాలా దైవికమైనటువంటి నిగ్రహాన్ని ప్రదర్శించాడు దావీదు. సౌలు తన చేతికి చిక్కిన నేను మాత్రం చంపను, నా చేతులతో నేను చంపను, దేవుడే చెయ్యాలి తప్ప నేను పరిస్థితులు నా చేతిలోకి తీసుకొని నేను సౌలును చంపి నేను రాజును కాను.
దేవుడు నన్ను రాజు చేస్తే నేను అవుతాను, నా సొంతంగా నేను ఎక్కను సింహాసనం. దేవుడు అలా చేశాడు. కాబట్టి దావీదు రాజు అయ్యాడు. సౌలు చనిపోయాడు. దావీదు రాజు అయిన తర్వాత అనేకమైన యుద్ధాలు చేశాడు. అంతకుముందు రాజు సౌలుకు లేని గొప్ప కీర్తి ప్రతిష్ట. దావీదు ఈజ్ అ మల్టీ టాలెంటెడ్, మల్టీ ఫసెటెడ్ మ్యాన్. వీరుడు, పరాక్రమవంతుడు, అందగాడు, పాటలు రాసేవాడు, గాయకుడు, వాయిద్యాలు వాయించేవాడు. అలాంటి వ్యక్తి రాజు అయితే మీరు ఆలోచించండి ఎట్లా ఉంటుంది. దైవభక్తి కలిగిన వాడు. ఇక ప్రతి మీటింగ్లో నేను అనుకుంటా బహుశా వాళ్ళ ఆరాధననేమో, రాజకోటలో ఆయన పాటలు పాడతాడేమో. రాజకోటలో రాజుగారే, మందిరంలో ఆరాధన దగ్గర రాజుగారే. అందులో దైవభక్తి కలిగిన వాడు, ఏమి యాక్షన్ చేసేవాడు కాదు. చాలా అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. కానీ దావీదు కూడా మనుషుడే. దావీదు కూడా బలహీనత కలిగిన వాడే. అందుకోసం బైబిల్ ఎప్పుడు కూడా మనల్ని మనుషుల వైపు చూడమని చెప్పదు. మనుషుల జీవితాలు ఎందుకు రాశారు అంటే వారి జీవితాలు చూసి మనం దేవుని వైపు చూడాలని దేవుడు రాసిపెట్టాడు. అంతేగాని మనుషుల వైపు చూసి అక్కడే ఆగిపోమ్మని కాదు. చాలామంది మనుషుల దగ్గర ఆగిపోతారు. మనకు బైబిల్లో ఎందుకు రాశాడు దావీదు జీవితం అంటే, దావీదు కంటే గొప్పవాడు ఉన్నాడు ఇక్కడ, ఆయన యేసు ప్రభువారు. ఆయన అన్నాడు పడిపోడు, ఆయన సింహాసనం నిరంతరము నిలుచును. కాబట్టి దావీదు జీవితం అక్కడ బత్షెబా విషయంలో పాపముతోటి కుప్పకూలిపోయింది. అప్పటిదాకా దావీదుకున్న పరాక్రమం, దావీదుకున్న సెన్సిటివిటీ, దావీదుకున్న ఇంటెలిజెన్స్ అన్నీ కూడా బహుశా అనిపిస్తుంది చాలా మందగిలిపోయి. దావీదు చాలా వీక్ అయిపోయాడు. ఎంత వీక్ అయ్యాడు అంటే తన పెద్ద కుమారుడైన అమ్నోను తన కుటుంబంలో తామారును పాడు చేస్తే దావీదు రెస్పాండ్ కాల. వాడు ఎట్లా చేస్తాడు, రమ్మనండి శిక్షించాలి అనట్లే దావీదు. బహుశా దావీదు ఏమైపోయాడంటే తన పాపాన్ని బట్టి వీక్ అయిపోయాడు. ఇంత ముందులాగా అప్పుడు నాతాను చెప్తే ఏమన్నాడు, నాతాను వచ్చి స్టోరీ చెప్పి ఇట్లా వాడి దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి, ఒక మార్గస్థుడు వస్తే వాడు 100 గొర్రెలు వధించకుండా ఈ పేదవాడి దగ్గర ఉన్న ఒక్క గొర్రె పిల్లను వధించాడు అనగానే దావీదు ఏం చేశాడు, ఎవడోడు వాడిని చంపేయాలా అన్నాడు. అదే దావీదు ఇప్పుడు ఏం మాట్లాడట్లా, బహుశా చాలా వీక్ అయిపోయాడు. ఆ పరిస్థితుల్లో ఇంకా టర్న్అవుట్ తీసుకున్నాయి. దేవుడు చెప్పాడు, నీ పాపాన్ని క్షమించాను కానీ దాని పర్యావసనాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలాసార్లు పాపం విషయంలో ఒక దైవజనుడు అన్నాడు, యుల్ బీ ఫ్రీ ఫ్రమ్ ద కాన్షియన్స్ ఆఫ్ ద సిన్. పాపము చేశాను అనే గిల్టీ ఫీలింగ్ ఉంటుందే, దాని నుంచి నువ్వు తప్పించబడతావు. బట్ ఆఫెన్ వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద సిన్, ఎస్పెషల్లీ ఇన్ మోరల్ సిట్యుయేషన్స్. సో దావీదు క్షమించబడ్డాడు కానీ పర్యావసనాలు దావీదు ఇక అక్కడి నుంచి దావీదు జీవితం వేరొక కోణంలో కనపడుతుంది. కానీ ఇలాంటి దావీదు జీవితంలో ఒక లోయ, ఒక చాలా పర్టిక్యులర్ బలహీనమైన క్షణం ఏంటంటే ఇప్పుడు మనం చదివిన కీర్తన కాలంలో ఉన్న శ్రమ. ఏంటి ఆ శ్రమ? తన సొంత కుమారుడైన అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు. బహుశా అనిపిస్తుంది మనం చదివితే 2వ సమూయేలు గ్రంథంలో, మనం అంతా చదవలేము కానీ 2వ సమూయేలు గ్రంథానికి రండి. చాలా విషయాలు చెప్పొచ్చు కానీ నేను కొన్ని విషయాలు మాత్రం మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయం. ఇక అక్కడి నుండి 15, 16, 17, 18, 19 వరకు కూడా ఆ యొక్క అబ్షాలోము యొక్క తిరుగుబాటు, కుట్ర, దాంట్లో దేవుడు దావీదును కాపాడటం చూస్తాను. అబ్షాలోము గొప్ప తిరుగుబాటు చేశాడు. ఎవరు అబ్షాలోము? దావీదు యొక్క కుమారుడు. దావీదుకు అనేక మంది కుమారులు ఉండగా ఆ దేశం మొత్తం మీదనే అందమైన కుమారుడు. సాధారణంగా మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే అందంగా ఉంటే వాళ్ళు మంచి పాపం చేయరు అనుకుంటారు కదా. కానీ బైబిల్ అలా చెప్పట్లా. రాయబడింది ఆ దేశంలోనే అబ్షాలోము అందరికంటే అందమైన వాడు. సరే, తన చెల్లెను పాడు చేసినందుకు అమ్నోను మీద పగ తీర్చుకున్నాడు.
చంపేశాడు. కాబట్టి దావీదు అప్పుడేమనలేదు, కానీ ఇప్పుడు అబ్షాలోం మీద కోపం వచ్చింది దావీదుకి. ఒకవేళ శిక్షిస్తాడేమో అని భయపడి పారిపోయాడు తన అమ్మమ్మ గారింటికి. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత యోవాబుతోటి ఒప్పందం పెట్టుకొని మరలా తిరిగి వచ్చాడు. దావీదు కూడా క్షమించాడు. తిరిగి వచ్చిన తర్వాత మరి అబ్షాలోము మనసులో ఏమి పురుగు తిరిగిందో తెలియదు, కానీ తన తండ్రికి లోబడి తన తండ్రిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే దైవికమైన సత్యాన్ని పూర్తిగా మర్చిపోయి ఒక కుట్రను రచిస్తూ వచ్చాడు. ఇక్కడ రాయబడింది, ప్రతిరోజు పొద్దున్నే వస్తాడంట, ఆ రాజకోట దగ్గర గవిని దగ్గర నిలబడతాడంట. ఈ రాజు దగ్గర న్యాయం పొందడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పిలిచి, ఏం పేరు నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతాడంట. నేను పలానా అని చెప్తే అప్పుడంట, రాజుగారి దగ్గర సరిగా న్యాయం తీర్చేవాళ్ళు లేరు, నేనుంటేనా నేను నీకు న్యాయం చేసేవాడిని అని ముద్దు పెట్టుకుంటాడు వాడిని. ఇట్లా ఎన్ని సంవత్సరాలు జరిగింది? 4 సంవత్సరాలు జరిగింది. చూడండి 15వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి 4 సంవత్సరాలు ఈ సంగతులు. మరి ఈ దావీదు ఏం చేస్తున్నాడో, దావీదు ఇంటెలిజెన్స్ ఏమవుతుందో, దావీదు యొక్క సైనికులు ఏమయ్యారో మనకు చాలా గొప్ప ప్రశ్న. ఈ 4 సంవత్సరాల నుండి కుట్ర జరుగుతుంటే డేవిడ్ డిడ్ంట్ రికగ్నైజ్ ఇది జరుగుతుంది అని. సరే, ఒకరోజు వచ్చింది 4 సంవత్సరాల తర్వాత అబ్షాలోము దావీదు దగ్గరికి వెళ్ళాడు. నాయనా, నేను మొక్కుకున్నాను, నేను హెబ్రోనుకు వెళ్ళి ఒక బలి అర్పించాలి అని అన్నాడు. దావీదు, పోనానా, సుఖంగా పోయిరా, నెమ్మదిగా పోయిరా అని చెప్పేసేసి అదే మాట అన్నాడు 9వ వచనంలో, సుఖముగా పొమ్మని పోయాడు. రాజుగారి మంత్రులందరినీ పిలిపించుకున్నాడు. అక్కడ వాళ్ళు కుట్రను స్టార్ట్ చేశారు. గొప్ప కాన్స్పైరసీ జరుగుతుంది. ఎవరి వ్యతిరేకంగా? దావీదు వ్యతిరేకంగా. చేసేదెవరు? దావీదు శత్రువులు కాదు, దావీదు యొక్క విరోధులు కాదు, సొంత కుమారుడు, ప్రేమించిన కుమారుడు, క్షమించబడిన కుమారుడు, మరణానికి పాత్రుడు, కానీ దావీదు క్షమించాడు. ఇప్పుడు అదే కుమారుడు దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, ఇగో అబ్షాలోము ఏలుతున్నాడు అని ప్రకటించగా రాజ్యం మొత్తం దావీదును వదిలిపెట్టి అబ్షాలోము వైపు తిరిగిపోయింది. చూడండి 12వ వచనం చివరి భాగం, అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ ఒకటి చేత కుట్ర బహుబలమాయను. కుట్ర బహుబలంగా అయిపోయింది. దావీదుని విడిచిపెట్టారు చాలామంది, అతి కొద్ది మంది దావీదు దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే దావీదుకి ఈ వార్త వచ్చిందో, ఎప్పుడైతే దావీదు యెరూషలేములో ఉన్నాడో, ఈ వార్తను విన్నాడో, దావీదు వెంటనే చేసిన సంగతి ఏంటంటే, మనం ఇక్కడ ఉంటే అబ్షాలోము వచ్చి చంపేస్తాడు, నా కొడుకు కదా, నన్ను ఏమనలే అన్న మునిపట్టు బోట్ల చంపేస్తాడు అని చెప్పేసి చెప్పులు లేకుండా రాజపరివారం మొత్తం తీసుకొని దావీదు ఏడ్చుకుంటూ అడవిలోకి, అరణ్యంలోనికి పరిగెత్తుతున్నాడు. చూడండి 15వ అధ్యాయం 15వ అన్న పైన 30 ఎన్నో వచ్చినమ్మా, ఎక్కుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దన్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు. కాబట్టి దావీదు తన జీవితంలో అత్యంత క్లిష్టమైన, అత్యంత కష్టమైన పరిస్థితి, అత్యంత దీన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు జీవితాల్లో కొన్నిసార్లు ఇట్లాంటి పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటాం. వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఏంటి ప్రశ్న? దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఎందుకు అనుమతించాడు? దేవునికి నా పట్ల ప్రేమ లేదు, దేవుడు నా పట్ల జాలి చూపించట్లేదు, దేవుడు కఠినుడైపోయాడు, దేవుడు ఇంతకుముందులాగా లేడు, మారిపోయాడు, ఆయనను పూజించని వారికేమో వరాలు అడగకుండా ఇచ్చేస్తున్నాడు, మందిరానికి రానోళ్ళకి, బైబిల్ చదవని వాళ్ళకి, ప్రార్థన చేయని వాళ్ళకి దేవుడు అడగకుండా నన్ను వచ్చేస్తున్నాయి. నేను ఇంతగానం భక్తిగా జీవిస్తున్నా, నేను నా హృదయమును శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే
అని కీర్తనాకాడు అన్నట్లుగా మనం కూడా చాలాసార్లు ఇదే ప్రశ్నిస్తాం. కానీ దేవుని స్తోత్రం, దావీదు జీవితంలో ఆ ప్రశ్న లేదు. దావీదు అంతకుముందు కీర్తన రాసినప్పుడు, ఏంటి ప్రభువా, ఎంతకాలం, ఎక్కడున్నావు, ఎంతకాలం నా శత్రువు నా మీద అతిశయిస్తాడు, ఏం చేస్తున్నావు నువ్వు, దా త్వరగా అనలేదు. ఇప్పుడు దావీదు ఏం గ్రహించాడు అంటే, దేవుని యొక్క హస్తాన్ని, ఈ కుడ్ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఒకవేళ ఈ సర్మన్కి పేరు పెట్టుకుంటే ట్రేసింగ్ ద గాడ్స్ హ్యాండ్ ఇన్ ద డీపెస్ట్ ట్రబుల్ అని పెట్టుకోవచ్చేమో. అత్యంత భయంకరమైన శ్రమలో దేవుని హస్తము ఎలా పనిచేస్తుందో ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆరాధన వర్తమానంలో నేను మీకు చూపించదలుచుకున్నాను. మొట్టమొదటి అంశం, ఆయన మనం రక్షించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కలువరి శిలువలో మరణించాడు, దాని ద్వారా మనం తిరిగి జీవింపజేయబడ్డాం, రక్షణ పొందాం, మన పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకానికి వెళ్తామనే గొప్ప అష్యూరెన్స్ మనకుంది. అంత మాత్రమే కాదు, మన యాత్రా జీవితంలో, మన యొక్క కష్టములలో, మన కన్నీళ్లలో, మన యొక్క ఆపదలలో, మన యొక్క నిరుత్సాహంలో, మన యొక్క నిస్పృహలో, మన యొక్క డిసప్పాయింట్మెంట్స్లో దేవుడు ఏం చేస్తున్నాడు, హౌ గాడ్ వర్క్స్ ఇన్ అవర్ డీపెస్ట్ ట్రబుల్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదు జీవితం. కాబట్టి దావీదుకి అర్థమవుతా ఉంది, చాలా గొప్ప శ్రమలో ఉన్నాను అని. కాబట్టి ఆయన అంటాడు, చూడండి, ఏడుస్తున్నాడు, కాలినడకన వెళ్తున్నాడు. ఈ లోపల కొత్తగా ఒక ఆయన వచ్చాడు, ఆయన ఆ మధ్యనే వచ్చాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చి నేను కూడా వస్తాను అంటున్నాడు. ఎవరైనా? ఇత్తై, ఆయన పేరు ఇత్తై. అంటే దావీదు అంటున్నాడు, చూడండి 15వ అధ్యాయం 20వ వచనం, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియక ఉన్న మాతో ఈ తిరుగులాట. అంటే దావీదుకి అర్థమవుతోంది, నాయనా నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వు పోయి ఆ రాజుగారి దగ్గర సేవ చేసుకోపో, నాతో వస్తే మేము ఎక్కడికి పోతామో మాకు తెలియదు. అంటే దావీదుకి ఈ కష్టంలోంచి తప్పనిసరిగా బయటపడతాను, పడాలి అని పట్టుబట్టట్లేదు దావీదు. కారణం, దావీదు దేవుణ్ణి ఎరిగినవాడు. అందులో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దావీదు ఇంకా లోతుగా ఎరిగాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన పాఠం ఏంటంటే, ఇటువంటి విపత్తి అర్థమవుతుందా, దావీదు తన జీవితంలో అత్యంత భయంకరమైన శ్రమలో, ఎంత శ్రమ అంటే ఎక్కడన్నా దొరికాడా సొంత కొడుకు వచ్చి చంపేస్తాడు. ఆ కొడుకు ఎంత దుర్మార్గుడైపోయాడు అంటే, దావీదు వెళ్తూ కొంతమంది ఉపపత్నులను అక్కడ పెడితే ఆ కుమారుడు వచ్చి అత్యంత దుర్మార్గమైన పని, టెంట్ వేసి బయట అందరికీ కనపడేటట్లు టెంట్ వేసి వాడు పాపం చేశాడు. అంటే ఏం చూపిస్తున్నాడంటే, నేను దావీదును రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, దావీదు నాకు లెక్క కాదు. ఎవరు చేస్తున్నారు? సొంత కుమారుడే. చేసేదే భయంకరమైన పని, ఆ భయంకరమైన పని కూడా చేసేదెవరు? సొంత. అది ఇంకా భయంకరుడు. వేరే వాళ్ళు కీడు చేస్తే బాధ అనిపిస్తుంది, వేరే వాళ్ళు మన గురించి మాట్లాడితే బాధ అనిపిస్తుంది, మనకి కష్టం అనిపిస్తుంది. కానీ అసలు అదే పని మన ఇంట్లో వాళ్ళు చేస్తే, మన సొంత వాళ్ళు చేస్తే అది తట్టుకోవడం కష్టం. అందుకోసం ఇక్కడ దావీదు ఒకడు శపిస్తుంటే అంటాడు, నా కుమారుడే నన్ను క్షపిస్తున్నాడు, ఇక వీడు శపిస్తే ఏంటి కదా. చూడండి, పక్కకు రండి, 18వ అధ్యాయం 16వ అధ్యాయం 11వ వచనం. అక్కడ ఒకడు శపిస్తున్నాడు, రాళ్ళేస్తున్నాడు, మట్టి పోస్తుంటే దావీదు అంటున్నాడు 16వ అధ్యాయంలో 11వ వచనం, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీసి చూస్తుంటే ఇదేం పెద్ద ఆశ్చర్యం. కానీ దావీదు ఏ సిచ్యుయేషన్కి వచ్చాడంటే, ఏమన్నా కానీ. అంతేకాదు, దావీదు ఏమర్థం చేసుకున్నాడు దేవుని విషయంలో అంటే, మొట్టమొదటిది డేవిడ్ అండర్స్టూడ్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్. మనకు కూడా ఏమర్థమైందంటే, ఈ పరిస్థితి దావీదు జీవితంలో ఏదో దేవుడు నిద్రపోతుంటే, దేవుడు ఏమరుపుగా ఉంటే, ఆదమరిచి ఉంటే సాతానుడు తీసుకొచ్చిన సిచ్యువేషన్ ఏం కాదు. ఈ పరిస్థితులన్నిట్లో దేవుడు హీఈస్ ఇన్ కంట్రోల్. అందుకోసమే దావీదు ఆ కీర్తన 2వ అధ్యాయంలో రాసినప్పుడు, 3వ అధ్యాయంలో చెప్పినప్పుడు,
దేవా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేశావు అని అడగట్లా. ఇంకోటి దావీదు బాగా ఎరుగుదుడు, ఏమని? ఆ పరిస్థితి తన పాపము వలన వచ్చిన పర్యావసనము అని దావీదుకు బాగా తెలుసు. కాబట్టి దావీదుకేం తెలియంది కాదు, ఇది తన పతనం అనేది అర్థమవుతుండగా, కానీ దావీదుకి ఏమర్థమవుతుందంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మనకు కూడా అర్థమవుతుంది. ఎందుకు తెలుసా? రండి 17వ అధ్యాయం 14వ వచనం చివరి భాగం. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండను. గాడ్ హ్యాస్ డిసైడెడ్ టు మేక్ ద ఐడియా ఆఫ్ అహీతోపెల్ యాజ్ అ ఫూలిష్నెస్. దేవుడు నిశ్చయించాడు. ఎందుకు? అబ్షాలోమును చంపాలి అని దేవుడు నిర్ణయించాడు. మొట్టమొదటి విషయం ఈ ఉదయకాల పాఠంలో నేర్చుకునేది ఏంటంటే, వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితాల్లో ఏదైనా జరగవచ్చు, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన గుర్తులేక కాదు, ఆయన బలహీనుడు కాలేదు, ఆయనేమీ మర్చిపోలేదు, ఆయనేమీ నిద్రపోలేదు. దేవుడు అనిపించవచ్చు పరిస్థితులు చాలాసార్లు, ఏమని? దేవుడేం చేస్తున్నాడు, దేవుడేం చేస్తున్నాడు. చాలాసార్లు సాతానుడు మన హృదయం మన చెవిలో గుసగుసలాడతాడు. ఏమంటాడు? దేవుడేం చేస్తున్నాడు? యేసు ప్రభు చెవిలో గుసగుసలాడాడు, నువ్వెందుకు ఆకలిగా ఉంటావు? నీ దేవునికి నువ్వంటే ప్రేమ లేదు, మీ తండ్రికి నీ మీద ప్రేమ లేదు, కాబట్టి ఏం చేయి, నీ మీద నాకు ప్రేమ ఉంది, నువ్వు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. అవతో చెప్పాడు, దేవునికి నీ మీద ప్రేమ లేదు, ప్రేమ ఉంటే దేవుడు ఇప్పటికల్లా నేను దేవుని చేసేవాడు. నా మాటిను, ఆ పండు తిను, నువ్వేమవుతావు? దేవతలవుతావు. పిల్లరా, దేవుడు ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. భూలోకంలో ఉన్న ప్రభుత్వాలైనా అధికారాలైనా ఎవరైనా ఆయన చేతి కింద ఉన్నవారు. 115వ కీర్తన 3వ వచనం, మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయనకిచ్చ వచ్చినట్టు సమస్తమును జరిగించుచున్నాడు. చూడండి కీర్తన గ్రంథం, తనకిచ్చ వచ్చినట్లు సమస్తమును ఆయన చేయుచున్నాడు. 135వ కీర్తన 5వ వచనం, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి వాన కురినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధిలో నుండి గాలిని ఆయన బయలు. కాబట్టి దేవుడే అబ్షాలోమును ప్రేరేపించి పాపం చేపియట్లేదు, కానీ దేవుడు హీఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద సిట్యుయేషన్. అబ్షాలోమును ఎంతవరకు వదిలిపెట్టాలి అనేది దేవుడు నిర్ణయించి పెట్టాడు. కానీ మన జీవితంలో కూడా పిల్లలు, మన గొప్ప ఆదరణ ఏంటంటే, మన దేవుడు ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వాధికారి, ఆయన ఎక్కడ బలహీనుడు కాలేదు, ఆయన ఎక్కడ వామ్మో బీజేపీ గవర్నమెంట్ ఎట్లా చేయాలనుకోవట్లేదు, వామ్మో ట్రంప్ పిచ్చోళ్ళలా చేస్తున్నాడు నేనేం చేయాలని దేవుడు అనుకోవట్లేదు. రాజులను నియమించి రాజులను కిందికి దించేవాడు. వామ్మో ఈ సంఘంలో ఎట్ట పరిస్థితులు ఉన్నాయి, ఆ సంఘంలో ఎట్ట పరిస్థితులు ఉన్నాయి, నేనేం చేయాలని దేవుడు వెనక్కుపోవట్లేదు. ఆయన అధికారి అయి ఉన్నాడు. దావీదు జీవితంలో కూడా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దావీదుకు అర్థమైంది, మనకు అర్థమవుతుంది, దేవుడు కంట్రోల్లో ఉన్నాడు. రెండవది, ఫస్ట్లీ వి అండర్స్టాండ్ దట్ ఇన్ అవర్ డీపెస్ట్ ట్రబుల్ గాడ్ ఈజ్ సావరెన్. దేవుడు సార్వభౌముడై ఉన్నాడు. రెండవది మనకు అర్థమవుతుంది, దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడు పనిచేస్తున్నాడు. కనపట్టలేదు బయటికి. దావీదు ఎమ్మడే, ఇంతకుముందు దావీదు ఏం చేసేవాడు? మామూలుగా దావీదు యవ్వన జీవితంలో ఏం చేసేవాడు? యుద్ధం వచ్చింది వెంటనే, ఏ4 తీసురండి, యాజకులారా ఏ4 తీసురండి అనేవాడు. ప్రభువా యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా? వాళ్ళు చెప్పేవాళ్ళు, యుద్ధానికి పో, ప్రభు సహాయపడతాడు, లేకపోతే ఇలా వెళ్ళు అలా వెళ్ళు. ఇప్పుడు దావీదు అడగట్లా.
దావీదుకి అంత సమయమే లేదు. దావీదు పారిపోతున్నాడు. దేవుడేమి కలలో ప్రత్యక్షమై లేకపోతే ప్రవక్తను పంపించి, నాయనా దావీదా నువ్వు భయపడకు, నేను తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడిపిస్తాను, మీ అబ్బాయి నిన్నేం చేయలేడు, నువ్వు మళ్ళా వస్తావు అని స్పెసిఫిక్ వాగ్దానాలు కానీ, స్పెసిఫిక్ రెవల్యూషన్ కానీ, స్పెసిఫిక్ ప్రామిస్ కానీ ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. దావీదుకున్నదంతా ఏంటంటే విశ్వాసం. మన ఈ నేరేటివ్ చదివితే మనకు అర్థమయ్యేది, దేవుడు బయటికి మాట్లాడట్లేదు, ప్రత్యేకమైన వాగ్దానాలు ఏమీ ఇవ్వట్లేదు, దావీదునేమీ ధైర్యపరచట్లేదు. దాని అర్థం దేవుడు పని చేయట్లేదు అని కాదు. దేవుడు ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దావీదు ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా అహీతోపేలు ఆలోచన చెడవు. దానికంటే ముందు ఒక్క మాట నేను చెప్తాను. ఏంటంటే దావీదు పూర్తిగా దేవుని మీద పడిపోయాడు. అంటే నీ ఇష్టం ప్రభువా, నీ ఇష్టం. ఫస్ట్ ఎప్పుడైతే దావీదు పారిపోతున్నాడో, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే దావీదు పారిపోతున్నాడో వెంటనే యాజకులు ఏం తీసుకొచ్చారు? దావీదుతో పాటు మందసం పట్టుకొచ్చారు. ఎందుకు మందసం? ఆ దినాల్లో వారు యుద్ధానికి వెళితే మందసాన్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఎందుకు? అది ఉంటే మనకు జయం వస్తుంది, అది ఉంటే మనకి దేవుడు ఉన్నట్టు. మందసం మన దగ్గర ఉంటే దేవుడు ఉన్నట్టు, అది వాళ్ళ నమ్మకం. ఇప్పుడు వాళ్ళు మనసును తీసుకొచ్చారు. దావీదు ఏమనాలా? తీస్తాను, భలే పని చేసి మర్చిపోయా, కానీ మీరు భలే గుర్తు చేశారు, రండి పోదాం యుద్ధానికి అనలేదు. ఏమన్నాడు తెలుసా? రండి. దావీదులో ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఆయన ఏదో బయట నుంచి ఒక వస్తువు ఉంటే, లేకపోతే భౌతికమైన భక్తితోటి దేవుణ్ణి మ్యానిపులేట్ చేయాలి అనుకోవట్లేదు. చూడండి 15వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకొని పొమ్ము, యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందినడలా ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానము నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్లు నా ఎడల జరిగించుమని. వాట్ ఎ బ్యూటిఫుల్ సెంటెన్స్ కదా. నాకు అనుకూలమైంది నువ్వు చేయి ప్రభువా కాదు, నీ దృష్టికి ఏది అనుకూలమో నా జీవితంలో అది ప్రార్థన. ఇక్కడ దావీదు అంటుండే, ఇప్పుడు దావీదు ఇదిగో మందసం కదా, కొంతమంది చెప్తుంటారు క్రైస్తవులను కూడా, సిలువ గుర్తు దగ్గర పెట్టుకో, సిలువ జేబులో పెట్టుకో, ఈ సిలువ నిన్ను కాపాడుతుంది. మేము కూడా చిన్నప్పుడు సువార్త అమ్మడానికి వెళ్ళి చెప్పేవాళ్ళం. వాళ్ళు కొనకపోతే, ఇది దేవుని వాక్యం, మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు ఆశీర్వాదం వస్తుంది అని మేము చెప్పేవాళ్ళం. ఏదో ఒకటి వాళ్ళు మ్యానిపులేట్ చేసి అట్టగట్టాలి వాళ్ళకి. వాక్యం చదవకుండా బైబిల్ పెట్టుకుంటే ఆశీర్వాదం వస్తుందా? కదా. కొంతమంది మంచి దిండు దగ్గర పెట్టుకుంటారు, జ్వరం వచ్చినప్పుడు పక్కనే బైబిల్ పెడతారు. సరే విశ్వాసం, కానీ అలా భౌతికమైన సంగతులు ద్వారా దేవుణ్ణి మనం మ్యానిపులేట్ చేయలేం. కానీ దావీదు అలా చేయట్లే. ఇగో ఇట్లా ప్రార్థన చేస్తే 7 సార్లు చేస్తే, ఇగో ఈ నీళ్ళు వాడితే, అగో ఆ మట్టి వాడితే, ఈ ఒలివ కొమ్మ వాడితే, అట్లా లేదు. క్రైస్తవ జీవితానికి వాటికి సంబంధం లేదు. కానీ దావీదు అలా చేయట్లా. ఏమన్నాడు? ఆయన విడిపించాడా ఆయన ఇష్టం, లేదా ఆయన ఇష్టం. ఆ యొక్క షిమి అనేవాడు కూడా చెప్పులు లేకుండా దావీదు పారిపోతుంటే మట్టేస్తున్నాడు, రాళ్ళేస్తున్నాడు, తిడుతున్నాడు, అబ్యూజ్ చేస్తున్నాడు. ఆఖరికి అభిషేక్ తట్టుకోలేక, రాజా చచ్చిన కుక్క లాంటి వాడవుడు రాజా నేను అంటానికి, ఒక్క మాట చెప్పిన వాడు చంపుతా అంటే అంటాడు, దేవుడే సెలవిచ్చాడేమో, దేవుడే అనుమతించాడేమో. దావీదు గుర్తించాడు ఇది. చూడండి 2వ సమూయేలు 16వ అధ్యాయం. సిరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? దావీదును శపింపుమని యెహోవానికి. పిల్లరా, దేవుని సెలవు లేకుండా జరగదు. దేవుడు అనుమతించు, దేవుడు కారణం కాకపోవచ్చు, కానీ దేవుడు యోబు జీవితంలో కూడా అంత గొప్ప విపత్తు దేవుడు అనుమతించాడు. దేవుడు చేయలేదు, కానీ దేవుడు అనుమతించాడు. కాబట్టి దావీదుకి అర్థమైంది, ఇది దేవుడు అనుమతించాడు, దేవుడే సెలవిచ్చాడేమో. కాబట్టి దావీదు ఆశ ఏంటంటే, దావీదు హోప్ ఏంటంటే, చూడండి 12వ వచనం, 11వ చివరి భాగం. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాణ్ణి, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు
ఇప్పుడు దావీదు ఏ స్థితిలో ఉన్నాడంటే, వాడి ఇష్టం, వాడు ఏమన్నా తిట్టినాయి అబ్బా, వాడు తిట్టినంత మాత్రాన నేనేం శాపం రాదు, వాడు పొగిడినంత మాత్రాన నాకేం మేలు కలగదు. శాపము ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలా? దేవుడు ఇవ్వాలి నాకు. దేవుడు వీడు శపిస్తుండగా దేవుడు ఆశీర్వాదంగా, ఎంత గొప్ప విశ్వాసం కదా. యోసేపు అంటాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుతారు, దేవుడు నాకు. మనం ఏమో చాలాసార్లు మనుషుల మాటలు పట్టించుకొని, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళట ఏడ్చి ఏడ్చి బాధ, వాళ్ళు అంటే అన్నీ రాదు. దేవుడు కదా నీకు ప్రతిఫలం ఇచ్చేది. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు నువ్వు దేవుడి యందు విశ్వాసం ఉంచితే వాళ్ళు పలికిన శాపానికి ప్రతిగానికి ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు ఎవరి వైపు తిరిగి చూడాలా? ప్రభు వైపు తిరిగి చూడు, ఆయనకు మొరపెట్టు, ఆయన దగ్గర గోజాడు. అది వదిలిపెట్టి వాళ్ళు ఇట్లా అన్నారు, ఇప్పుడు సరే వాళ్ళు పొగుడుతారు, పొగడంగానే అయిపోయిందా నీకు? ఇప్పుడు వాళ్ళు మనుషులు మనం పొగిడినంత మనకైనా వచ్చేది ఉందా? నథింగ్ విల్ కమ్. వాళ్ళు పొగిడినంత మాత్రాన మనం గొప్పలమైపోం, వాళ్ళు తిట్టినంత మాత్రాన మనం దుర్మార్గులము. నేనేం చెప్తున్నా అంటే, లెట్ us ఫోకస్ ఆన్ గాడ్, నాట్ ఆన్ ద పీపుల్. దావీదు ఇప్పుడు అదే చేస్తున్నాడు. తిట్టితే తిట్టుకునేవాడిని, దేవుడు చూస్తున్నాడు. అక్కడ దావీదు జీవితంలో ఏమెరిగాడంటే, దేవుడు అనుమతించాడు, దీని నుంచి విడిపించేది కేవలం దేవుడు మాత్రమే. ఆ దేవుణ్ణి, నేను 6 రోజులు ఉపవాసం ఉన్నాను, 40 రోజులు ఉపవాసం చేశాను, 7 రోజులు ఉపవాసం చేశాను, లేకపోతే ఇగో ఇట్లా ప్రార్థించిన కొబ్బరి నూనె వాడాను అని ఇట్లా దేవుణ్ణి మ్యానిపులేట్ చేయటానికి దావీదు ట్రై చేయట్లా. అంటే మందసం ఉంటే విజయం వస్తుంది. దావీదు దేవుణ్ణి బాగా ఎరిగినవాడు. సరే, ఇప్పుడు నేను మొట్టమొదటి చెప్పాను, దేవుడు ఆయన సార్వభౌముడు. మన జీవితంలో ఆయనకు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా మన జీవితంలో ఏమీ సంభవించదు. అది ఏం జరిగినా, ప్రాణం పోయినా, అనారోగ్యం వచ్చినా, కొరతున్నా, మనం కింద పడ్డా, కాలు జారినా, ఏమి జరిగినా దేవుడు సార్వభౌముడై ఉన్నాడు. చాలాసార్లు మనకున్న రాంగ్ నోషన్ ఏంటంటే, మంచి జరిగితేనేమో దేవుడు చేశాడు, లేకపోతే అప్పుడు యోబు ఏమనాలా? యెహోవా ఇచ్చను, సాతాను తీసుకొని పోయిన అనాలా కదా. మనమైతే అదే అన్నాం, యెహోవా ఇచ్చను, సాతాను తీసుకొని పోయాను అనాలి. కానీ బైబిల్లో యోబు ఏమన్నాడంటే, యోబుకు అర్థమైంది ఏంటంటే, యెహోవా ఇచ్చను. అసలు యోబు సాతాను గురించి మాట్లాడట్లా, బికాజ్ హీ నోస్ అల్టిమేట్లీ గాడ్ ఈజ్ దేర్. కానీ యోబు ఫోకస్ సాతాన్ని ఎట్లా బంధించాలా, తాడేమన్నా పెట్టి కట్టేద్దామా, ఏమన్నా ప్రార్థన చేసి వాడిని ఇట్లని బాటిల్లో పెడదామా, ఇట్లా ఆలోచించట్లా. సాతాన్ని బంధిద్దాం అనుకోవట్లా. యోబు దృష్టి అంతా దేవుని మీద ఉంది. కానీ దావీదు జీవితంలో కూడా దావీదు ఫోకస్ అంతా అబ్షాలోము మీద లేదు. ఎట్లా అబ్షాలోముని లేదు, దేవుని మీద ఉంది. అక్కడ మొట్టమొదటిది గాడ్ ఈజ్ సావరెన్. సెకండ్లీ గాడ్ ఈజ్ వర్కింగ్. దేవుడు ఖాళీగా లేడు, దేవుడు చూసుకుంటూ సరదాగా ఉండలే. కానీ దావీదు అప్పుడు పాపం చేసావుగా, ఇంతే కావాలి నీకు అంటలేదు. దేవుడు పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? దావీదు ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? రండి. ఎప్పుడైతే దావీదు దగ్గర ఒక మంత్రి ఉన్నాడు, ఆ మంత్రి పేరు అహితోపేలు. ఈజ్ టూ ఇంటెలిజెంట్ మ్యాన్. ఎంత ఇంటెలిజెంట్ అంటే, అసలు ఆయన ఆలోచన చెప్తే అంట, ఇక అది దేవుడు చెప్పినట్లే ఉండేదంట. చూడండి 16వ అధ్యాయం చివరి వచనం. ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండను. దావీదును అబ్షాలోమును, ఈ అహితోపేలు పోయి అబ్షాలోము పక్కన చేరాడు. ఎందుకు అంటే, కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఒక చోట రాయబడి ఉంది, ఈయన కొడుకు పేరు 2వ సమూయేలు 23వ అధ్యాయంలో 34వ వచనం చివరి భాగంలో అహితోపేలు కుమారుడు ఏలియాము అని ఉంది. అహితోపేలు కుమారుడు ఏలియాము. బత్షెబా గుర్తుంది కదా మీకు, ఊరియా భార్య. ఆమె గురించి రాసినప్పుడు ఆమె ఎవరు అంటే, ఆమె ఏలియాము కుమార్తె అని అక్కడ రాస్తారు. 2వ సమూయేలు 11వ అధ్యాయంలో
ఆమె గురించి ఎంక్వైరీ దావీదు చేసినప్పుడు అక్కడ చివరి భాగంలో ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబ. బహుశా కొంతమంది, అంటే ఇట్స్ నాట్ వెరీ ఎవిడెంట్, బట్ చాలామంది బైబిల్ కామెంటేటర్ల యొక్క అభిప్రాయం ఏంటంటే బత్షెబ బహుశా అహీతోపేలుకి ఏమై ఉండాలా? అహీతోపేలు కుమారుడు ఏలియాము, ఏలియాము కుమార్తె బత్షెబ. కానీ బత్షెబ ఏమై ఉండాలి? ఒకవేళ అయి ఉంటే మనవరాలు అయి ఉండాలి. ఆ మనవరాలి జీవితాన్ని రాజు కాబట్టి, ఎవడు అడగట్లేదు కాబట్టి, ఎవడు చూడట్లేదు కాబట్టి, ఎవరు అకౌంటబిలిటీ లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేసిన దావీదు, ఆమె జీవితాన్ని పాడు చేసిన దావీదు మీద బహుశా అహీతోపేలు కోపం పెట్టుకున్నాడేమో మనకు తెలియదు. మొత్తానికైతే అహీతోపేలు అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. ఒకవేళ అలా కాకపోయినా అహీతోపేలుకి ఏదో కోపం ఉంది దావీదు మీద. మొత్తానికైతే అబ్షాలోము పక్షాన చేరాడు. ఆ దుర్మార్గుడే ఈ దుర్మార్గపు ఆలోచన చెప్పాడు. ఏమని? ఈ ప్రజలందరికీ ఏం తెలియాలంటే, రాజా, ప్రజలందరూ డౌట్ ఉండొచ్చు, ఈ తండ్రి కొడుకులు రేపొద్దున ఒకటే అయిపోతారేమో, మధ్యలో మనం అన్యాయం అయిపోతామేమో. కాబట్టి ప్రజలకి ఏం తెలియాలి తెలుసా? మీ తండ్రి విషయంలో నువ్వు అత్యంత హేయుడవని తెలియాలంటే మీ తండ్రి ఉపపత్ని ఉన్నారు, వాళ్ళతోటి నువ్వు పాపం చేయాలా, అదందరికీ తెలియాలా, అప్పుడు నీ పక్షం ధైర్యం వస్తుంది అని దుర్మార్గపు ఆలోచన ఆ వ్యక్తి చెప్పాడు. అబ్షాలోము పాటించాడు. ఇప్పుడు దావీదు ప్రార్థన ఏంటంటే, చిన్న ప్రార్థన దావీదు చేసింది, ప్రభువా వాడి ఆలోచన చెడగొట్టు. సరే, ఈ లోపల దావీదు పనిచేస్తున్నాడు. దావీదేం తక్కువడేం కాదు, దావీదు చాలా గొప్ప యుద్ధాలు చేసినవాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కేవలం తన స్ట్రాటజీ, ఏం స్ట్రాటజీ వాడాడు? యాజకులు వచ్చారు, అరే నాన్న మీరు బోండి, మీరు అక్కడ నుండి ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ తీసుకురండి అన్నాడు. హూషై వచ్చాడు. హూషై అంటే ఆయన ఇంకో మంత్రి వచ్చాడు. లేదు హూషై, నువ్వు నా దగ్గర ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది, నువ్వు పోయి రాజుగారి దగ్గర ఉండు, అబ్షాలోము దగ్గర ఉండు, అక్కడ ఏదైనా జరిగితే నాకు చెప్పు, అక్కడ కొంచెం లుక్ ఆఫ్టర్ ద థింగ్స్ అని చెప్పి ఇలా స్ట్రాటజీ చేస్తున్నాడు దావీదు. అదే సమయంలో దావీదు, ఒకవేళ దావీదు ప్లేస్లో మనం ఉంటే, ఇట్లాంటి యుద్ధాలు మనం ఎన్ని చూసినాం, వచ్చాక నా కొడుకు వాడి గురించి నాకు తెలియదా, చిన్నప్పుడు నేను పెంచేవాడిని, వాడి తెలివి ఎంత, వాడి బలం ఎంత, మనం ఉట్టిగానే పదండి యుద్ధం చేసి వాడిని చంపేద్దాం మనం. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అహీతోపేలు ఆలోచన చెడగొట్టి ఏం చెప్పాడు? అహీతోపేలు ఆలోచన, ఆ రోజు రాత్రి దావీదు పారిపోయాడు. అహీతోపేలు ఆలోచన ఏం చెప్పాడంటే, అబ్షాలోము తోటి, రాజా మీ నాన్న అలసిపోయి ఉన్నాడు, మీ నాన్న ఇప్పుడు పెద్దగా జనం లేరు, ఈ రాత్రి నాకు 12,000 మందిని ఇస్తే నేను ఈ రాత్రి పోయి ఎక్కడో దావీదు దొరుకుతాడు, నేను వాళ్ళని వీళ్ళని చంపను, దావీదునే పట్టుకొని చంపేస్తాను, దెబ్బకు మొత్తం దేశం మొత్తం నీ వైపు తిరుగుద్ది. ఇది అహీతోపేలు యొక్క ఆలోచన. రండి, అది ఒప్పుకున్నారు కూడా వాళ్ళు, అది ఒప్పుకున్నారు కూడా. 17వ అధ్యాయం. అందరు యాక్సెప్ట్ చేశారు. బాగుంది ఆలోచన బాగుంది, వెరీ నైస్ ఐడియా, విల్ గో హెడ్ విత్ దట్ అన్నారు. బైబిల్ చెప్తుంది, నన్ను హృదయంలో పుట్టు ఆలోచనలు అనేకములు, యెహోవా తీర్మానము. ఎవరు ఒప్పుకున్నారు ఇక్కడ? అబ్షాలోము ఒప్పుకున్నాడు, ఇశ్రాయేలు పెద్దలందరూ ఒప్పుకున్నారు, దేశం మొత్తం ఒప్పుకుంది. కానీ ఒక్కళ్ళు ఒప్పుకోలేదు. ఎవరు వాళ్ళు? దేవుడు ఒప్పుకోలేదు. దేవుడు నిశ్చయించుకున్నాడు. ఏం నిశ్చయించుకున్నాడు? అబ్షాలోమును చంపాలి అంటే అహీతోపేలు ఆలోచనను వ్యర్థము చేయాలి అని దేవుడు నిశ్చయించాడు కదా. 14వ వచనం చివరి భాగం, ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవం రప్పింపగలందులకై అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ, ఇట్ ఈస్ గాడ్ హూ డిసైడ్స్ వాట్ విల్ హ్యాపన్. ఈ లోపల హూషై, దావీదు ఫ్రెండ్, వెళ్ళాడు. అబ్షాలోము అడిగాడు హూషైని, హూషై మరి అహీతోపేలు అలా చెప్పాడు, మనం ఏం చేద్దామంటావు, నువ్వేం చెప్తావు అన్నాడు.
వెంటనే హూషై అన్నాడు, వామ్మో ఈరోజు రాత్రి పోతే దావీదు దొరికిపోతాడు, దావీదు చచ్చిపోతాడు. కాబట్టి హూషై అన్నాడు, రాజా నీకు అర్థం కావట్లా, మీ నాన్న ఎంత ధైర్యవంతుడు తెలుసా, మీ నాన్న పక్కనలో ఎంత బలవంతులు తెలుసా, వాళ్ళు సింహపు గుండె కలిగిన వాళ్ళు, ఇప్పుడు అసలు దెబ్బతిన్న సింహాల్లాగా ఉన్నారు, ఇప్పుడు పోతే వాళ్ళకి దొరికితే అమ్మో కష్టం, నువ్వు పని చేయి, 1 రోజులు టైం తీసుకొని దేశం మొత్తం సైన్యాన్ని పిలిపించు, పోయి మనం అందరం పోయి మీద పడదాం, దెబ్బకు దొరికిపోతాడు అనగానే అప్పటిదాకా అబ్షాలోము చాలా తెలివిగా ప్రవర్తించాడు. కానీ అబ్షాలోము హూషై ఆలోచన ఒప్పుకున్నాడు. ఎవరు చేస్తున్నారు కార్యం వెనకాల? దేవుడు మాట్లాడట్లేదు. దావీదేం భయపడకని దేవుడు చెప్పట్లేదు. స్పెసిఫిక్ వాగ్దానాలు లేవు, స్పెసిఫిక్ రెవల్యూషన్ లేదు. దేవుడు సైలెంట్గా ఉన్నాడు అనిపిస్తుంది, కానీ వెనకాల దేవుడు చేసే పని దేవుడు చేస్తున్నాడు. దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. అహీతోపెలు ఆలోచన చాలా విచిత్రం అనిపిస్తుంది. 16వ అధ్యాయం 23వ వచనం అహీతోపెలు ఆలోచన అద్భుతం. 17వ అధ్యాయం 23వ వచనం ఆ ఆలోచన జరగకపోయినప్పుడు అహీతోపెలు వెళ్ళి ఇల్లు చక్కబెట్టుకొని గాడిద గంత కట్టి ఊరేసుకొని చనిపోయాడు. 16:23 అహీతోపెలు ఆలోచన చెప్పిన దేవుడు ఒక్క అధ్యాయం అవతలకు వస్తే ఊరిపెట్టుకున్నాడు. ఇది మనుషుల యొక్క తెలివి. నేను ఈ ఉదయకాల సమయంలో మేము ముందుకు తీసుకురావాల్సిన సత్యం ఏంటంటే ప్రియులారా, మన వ్యక్తిగత జీవితంలో కూడా బహుశా అంటే దేవుడు పట్టించుకున్నట్టు అనిపించవచ్చు, దేవుడు ఏమీ చెయ్యట్లేదు అనిపించవచ్చు, కానీ వెనకాల దేవుడు మొట్టమొదటిది దేవుడు సావరెన్, ఆయన సార్వభౌమాధికారి. ఆయనకు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా ఏది కూడా సంభవించదు. రెండవది దేవుడు ఆయనేమి ఖాళీగా కూర్చొని లేడు, ఆయన పని చేస్తున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరుగుచున్నవి అని రాస్తాడు. కింద ఫుట్ నోట్స్లో అన్నాడు, గాడ్ వర్కెత్ ఆల్ ద థింగ్స్. దే ఆర్ నాట్ హ్యాపెనింగ్ జస్ట్ లైక్ దాట్ బై ఛాన్స్, బై ప్రాబబిలిటీ. అవేవో కాకతాళీయంగా అలా జరగట్లా, దేవుడు చేస్తుంది. ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ గాడ్ ఈజ్ వర్కింగ్. దావీదు దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు, ఇత్తయిని తీసుకొచ్చాడు, ఇత్తయి బర్జిల్లై వచ్చాడు. తర్వాత మెఫీబోషెతు దగ్గర పని ఉండే సీబా అనేవాడు వచ్చాడు. కెరేతీలు పెలేతీలు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి దావీదును ధైర్యపరిచారు. పండ్లు తీసుకొచ్చారు, పరుపులు తీసుకొచ్చారు, వాళ్ళకి ఆహారం తీసుకొచ్చారు. రాజా చచ్చిపోయినా బతికినా నీతో ఉంటాను అన్నాడు. అబ్బాయి ఎంత ఆదరణకరమైన మాట కదా దావీదుకి. చూడండి, ఆయన అంటాడు, ఆ యొక్క ఇత్తయి అంటాడు 15వ అధ్యాయం 21వ వచనం, ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలినవాడును రాజునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలినవాడును రాజునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసునైన నేను. ఎంత గొప్ప ధైర్యం వచ్చి ఉంటుంది దావీదుకి. ఒక పక్క యోవాబు ఉన్నాడు, ఒకవైపు అబీషై ఉన్నాడు. గొప్ప యుద్ధము జరిగింది. గొప్ప యుద్ధం జరిగినప్పుడు చాలామంది ఆ అడవిలో తప్పిపోయి చచ్చిపోయారు. చూడండి 18వ అధ్యాయం 7వ వచనం, ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలవలేక ఓడిపోయారు. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులయ్యారు. యుద్ధము ఆ ప్రదేశం అంతా వ్యాపించను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి, ఈ లోపల అబ్షాలోం పారిపోతున్నాడు. కానీ సడన్గా అబ్షాలోం ఆగిపోయాడు. ఎందుకు? ఏ జుట్టు గురించి అబ్షాలోం అతిశయించుంటాడో ఆ జుట్టు పైన చిక్కుకుంది. ఆకాశానికి భూమికి మధ్య అబ్షాలోము వేలాడుతున్నాడు. అది దేవుడు చేయలేదంటారా? అబ్షాలోం చిక్కిపోయాడు. ఆ జుట్టు అంట అది 300 మనుగుల ఎత్తు, అది చాలా విలువైనది. ఆ జుట్టు చిక్కుకొని పోగా అబ్షాలోం వేలాడుతున్నాడు అటు ఇటు. ఒక సేవకుడు చూశాడు. అంటే దావీదు అబ్షాలోముని కనికరించాడు. ఆల్రెడీ చెప్పాడు, ముగ్గురు సైన్యాధిపతులు చెప్పాడు. ఒక భాగం యోవాబుకి ఇచ్చాడు, ఒక భాగం అభిషేక్ ఇచ్చాడు, ఒక భాగము కింహాంకి ఇచ్చాడు. వారికి చెప్పాడు, ఇత్తయికి ఇచ్చాడు. ఇత్తయికి చెప్పాడు. ఏం చెప్పాడు? లాస్ట్కు పక్కకు పిలిచి, మా
అబ్బాయిని చంపకండి అని చెప్పాడు. కానీ డిసైడ్ చేసేది ఎవరు? దేవుడు. ఇక్కడ దావీదు ప్రార్థన దేవుడు ఆలకించలా. యోవాబు వార్త వచ్చింది, యోవాబు అబ్బాయి బాణం వేసి చంపాడు. తర్వాత కొన్ని రోజులు దావీదు ఏడ్చాడు, కానీ యోవాబు వెళ్ళి గద్దించాడు. మేమంతా నీ కొరకు యుద్ధం చేస్తే నువ్వేం వాడి కోసం ఏడుస్తున్నావు, ఇలా చేస్తే ఎవరుంటారు నీ దగ్గర అన్నాడు. సరే, ఈ ఉదయకాల పాఠంలో నేను ముగిస్తాను. మనం చూస్తున్న అంశం ఏంటంటే, మన కష్టంలో, మన శ్రమలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడికి పోలే, మనతోనే ఉన్నాడు. ఆయన పనిచేస్తున్నాడు. మొట్టమొదటిది, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మనకు చాలాసార్లు అనిపిస్తుంది, వామ్మో దేవుడు అధికారం ప్రమాదంలో ఉందేమో, దేవుడు పదవి పోద్దేమో అనిపిస్తుంది. దేవుడు పదవి ఆడికి పోదు. మనం చింతించాల్సిన పని లేదు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. రెండవది, ఆయన పనిచేస్తున్నాడు, ప్రార్థన ఆలకిస్తున్నాడు, ప్రజలను తీసుకొస్తున్నాడు, దావీదును బలపరుస్తున్నాడు, దావీదు యొక్క అవసరాలు తీరుస్తున్నాడు, దావీదుకు విశ్వాసం అనుగ్రహిస్తున్నాడు. దేవుడు పనిచేస్తున్నాడు. మన జీవితంలో కూడా ప్రియులారా, దేవుని ఆరాధిద్దాం. ఏమని ఆరాధిద్దాం? మొట్టమొదటిది, రక్షించాడు, ప్రాణం ఇచ్చాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. రెండవది, మన యాత్రా జీవితంలో కూడా నిజమే, దావీదు పాపం చేశాడు కాబట్టి అంత గొప్ప శ్రమ వచ్చింది. కానీ దేవుడేమీ వదిలిపెట్టలేదు దావీదుని. దేవుడు ప్రేమిస్తున్నాడు. తండ్రి తన కుమారుల ఎల్ల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎల్ల జాలిపడు. వదిలిపెట్టలేదు దావీదుని. దావీదు ప్రార్థన ఆలకిస్తున్నాడు. దావీదు కంటే ముందే ఈ అబ్షాలోం అనేవాడిని ఎట్లయినా మట్టు పెట్టాలని. చూడండి, అక్కడ దావీదు దేవుని సావర్నిటీ చూడండి. అబ్షాలోం ఒప్పుకున్నాడు, ఇశ్రాయేలు వారందరూ ఒప్పుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? వారందరి మనసులు మార్చేశాడు. అదొక్క మాట చూసి మనం ముగిచ్చేద్దాం. 2వ సమూయేలు ఆ మాట మీరు గమనించాలి. అంటే దేవుడు ఎలా మార్చగలుగుతాడు? ఒక్కోసారి అందరూ ఒప్పుకున్నా. 14వ వచనం ముందేమన్నారు? 4వ వచనం 17:4, ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా అందరూ ఒప్పుకున్నారు. భలే ఉంది ఆలోచన, చప్పట్లు కొట్టారు, వెరీ గుడ్ అన్నారు. ఈ లోపల హూషై ఇంకొక ఆలోచన చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది? 14వ వచనం, అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని దేశం మొత్తం పెద్దలందరూ ఒప్పుకున్నారు. ఎందుకు? కింద రాస్తున్నాడు, ఏలయనగా దేవుడు నిశ్చయించాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలా, మనుషుని హృదయంలో పుట్టు తలంపులు అనేకములు, కానీ యెహోవా తీర్మానమే స్థిరం. దేవుడు నిర్ణయించాడు. ఇక్కడ మన జీవితంలో కూడా ప్రియులారా, దేవుడు ఎన్నడూ బలహీనుడు కాడు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన మన గాఢంధకారలోయలో మనం నడిచిన మనం ఏ అపాయానికి భయపడాల్సిన పని లేదు. కారణం, ఆయన సమయం రాకముందు ఏది మనల్ని ఈ లోకంలోంచి తీసుకొని పోలేదు. ఆయన సమయం వచ్చినప్పుడు ఏది ఆపలేదు. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మన ప్రభువును ప్రతి పరిస్థితుల్లో కూడా ఆరాధిస్తాం. రండి, మనం ఒకరు లేచినప్పుడు పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. తర్వాత మీరు ముందుకు వచ్చి జరిగి కూర్చున్నట్టయితే